హలో అండి, అందరికీ నమస్కారం. నేను శ్వేత సూర్యకుమారి. వెల్కమ్ టు సూర్య జర్నల్. మిన్నేటి సూర్యుడు వచ్చేనమ్మ, పల్లెకు నేటి తామర్లు విచ్చేనమ్మ. మిన్నేటి సూర్యుడు వచ్చేనమ్మ, పల్లెకు నేటి తామర్లు విచ్చేనమ్మ. అందమైన రంగవల్లులై, ఎండలన్నీ పూల జల్లులై, ముద్దుకే పొద్దు పొడిచి మిన్నేటి సూర్యుడు వచ్చేనమ్మా, పల్లెకు నేటి తామర్లు విచ్చేనమ్మా. ఓ చుక్క నవ్వవి, వేగుల చుక్క నవ్వవి, కంటి కోలాటాల జంట పేరంటాల. ఓ చుక్క నవ్వవి, నావకు చుక్క నవ్వవి. మధురమైన ఈ పాట గుర్తుందా? సీతాకోక చిలుక చిత్రంలో ముచ్చెర్ల అరుణ, మురళి అభినయం అపురూపంగా నిలిచింది. మాటే మంత్రము, మనసే బంధము, ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం. మాటే మంత్రము, మనసే బంధము. ఈనాటికి ఈ గీతం సంగీత ప్రియుల గుండెల్లో పదిలం. భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన సీతాకోక చిలుక చిత్రం సంగీతపరంగా కథాపరంగా సూపర్ హిట్గా నిలిచింది. మురళి, ముచ్చెర్ల అరుణ నటన చిత్రానికి హైలైట్గా నిలిచి ప్రేక్షకుల నీరాజనం అందుకుంది. మనుషులు కలిసి జీవించడానికి మతం కాదు, మనసులు కలవాలి అనే సందేశంతో నిర్మించిన చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. సముద్ర తీరంలోని ఓ గ్రామంలో మొత్తం కథంతా సాగుతుంది. సింపుల్ సబ్జెక్ట్ను అత్యంత ఆసక్తికరంగా మలిచిన తీరు వర్ణనాతీతం. గ్రామంలో భర్త చనిపోయిన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన డబ్బింగ్ జానకి ఒక్కగానొక్క కొడుకు మురళిని సంగీత పాఠాలు చెబుతూ పెంచుకుంటుంది. అదే గ్రామంలో క్రిస్టియన్ మతానికి చెందిన శరత్ బాబు, సిల్క్ స్మిత దంపతులకు పిల్లలు ఉండరు. శరత్ బాబు చెల్లెలు అరుణను బిడ్డలా అపురూపంగా పెంచుకుంటారు. ఊర్లో పెద్దగా ఉండే శరత్ బాబు అంటే అందరికీ హడల్. అతడి బండి శబ్దం వింటే దూరంగా పారిపోతారు. అరుణ సిటీలో చదువుకుంటుంది. ఓసారి సెలవులకు వచ్చిన సందర్భంలో అల్లరి మూకలా తిరుగుతున్న మురళి స్నేహ బృందం చేతిలో అవమానపడుతుంది. అలా మొదలైన వారి పరిచయం తర్వాత కాలంలో ప్రేమగా మారుతుంది. దీనికి ముందు ఇద్దరి మధ్య చాలా గొడవలు జరుగుతాయి. సముద్రపు ఒడ్డున స్నేహితులతో ఆడుకుంటున్న అరుణ ఆటలో భాగంగా పాట పాడినప్పుడు బాగాలేదని మురళి ఏడిపిస్తాడు. ఆ కోపంతో మురళి తల్లి వద్దనే సంగీతం నేర్చుకుని పరిణతి సాధిస్తుంది. అలా సాగిన కథలో వారిద్దరూ ప్రేమలో పడ్డంతో అటు శరత్ బాబును ఎదుర్కోలేక తన కొడుకు ఏమైపోతాడో అని జానకి భయపడుతుంది. చివరికి రెండు కుటుంబాల మధ్య గొడవల అనంతరం అరుణ, మురళి కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని సముద్ర తీరానికి వస్తారు. తన మతాన్ని అవమానించి పరాయి మతం వాడిని పెళ్లి చేసుకోవడం కుదరదని శరత్ బాబు గొడవ చేస్తాడు. మాకు ఏ మతం వద్దు, మనుషులుగా బతుకుతామంటూ ఇద్దరు తమ మతాలకు సంబంధించిన వాటిని మెడ నుంచి తీసేస్తారు. స్నేహితుల సమక్షంలో వారిద్దరూ కలవడంతో కథ సుఖాంతమవుతుంది. ఎప్పుడో 1981లో విడుదలైన ఈ చిత్రం ఈనాటికి టీవీలో కనువిందు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇలాంటి చిత్రాలు ఎప్పటికీ ఆణిముచ్చాలే.